ఉందంటారా వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా మరి దాంట్లో లేని వాళ్ళు బతకడానికి ఇదే ఉపయోగం. ఎటువంటి చెట్లు అయితే బెటర్ అంటారు రోడ్డు పక్కన? నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని రామకృష్ణపురం దగ్గర ఉన్నాం. సో ఇది కల్లూరు పక్కన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ గిన్నె చెట్లు. సో ఈ రామకృష్ణపురంలో అయితే చాలా గిన్నె చెట్లు ఉంటాయి. అండ్ నేను ఈ రోడ్లో వచ్చేటప్పుడు ఒక మహిళ ఇక్కడ గిన్నెకాయలు అమ్ముతుంది. ఆమెతో మాట్లాడదామని నేను వచ్చాను. సో మాట్లాడదాం సార్. నమస్తే అండి, ఏం పేరండి మీ పేరు? అగిలి. ఇంటి పేరు? నాగిలి గారు. ఇప్పుడు గిన్నెకాయలు ఎక్కడ తెచ్చారు? ఈ చెట్టేనా తీసుకుంటారుగా? ఎంతో కొంత. ఇప్పుడు ఆ ప్యాకెట్ ఎంత? ఓకే ఓకే. ఇప్పుడు ఒక కనీసం ఒక ఎన్ని అమ్ముతారు? ఒక 10 ప్యాకెట్లు 20 అమ్ముతారు. ఎంత అండి? 60 వచ్చినాయా ఇప్పటికి? 60 వచ్చినాయా? సో సాయంత్రానికి ఒక 100-200 అయితే వస్తాయా కూర్చుంటే? వస్తాయి. ఈ చెట్టు మీరు పెంచలే? ఓకే, మీరు ఖాళీ కూర్చున్నారు కాబట్టి కాయలు తీసుకొని అమ్ముతున్నారా? ఇప్పుడు ఈ చెట్ల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగమా? ఇప్పుడు కూడా అరిత మొక్కలు వేస్తున్నారు కదా, ఈ రోడ్డు పక్కన ఇప్పుడు ఏమన్నా వేసారా? సందుల్లో వేసారా? అయ్యా, ఓకే ఓకే. ఏం చెట్లు అయ్యి? సుబాబులు. దాంట్లో వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా మరి? దాంట్లో ఏముంటాయి? దాంట్లో లేని వాళ్ళు బతకడానికి ఇదే ఉపయోగం. సో మరి అప్పుడు పాతకాలంలో అంటే ఈ చెట్లు ఎప్పుడు వేసి ఉంటారు? మీ పెళ్ళి కాలంలో, నా పెళ్లి కాలం ముందు వేసారు. మీ పెళ్లి కాక ముందు వేసిన. ఇప్పటికీ ఆ చెట్లు ఉన్నాయి, మీకు ఉపయోగపడుతున్నాయి. సో ప్రభుత్వాలు కూడా మరి ఎటువంటి చెట్లు అయితే బెటర్ అంటారు రోడ్డు పక్కన? ఏం చెట్లు అయితే మామిడి చెట్లు, ఈ గిన్నె చెట్లు, ఈ పనికి వచ్చే వేయాలి. ఈ గిన్నె చెట్ల వల్ల ఎంతో కొంత వస్తున్నాయా ఉపయోగం?